పొద్దున లేస్తే చాలా మందికి బ్రేక్‌ఫాస్ట్ ఏం తినాలి అనేది ఒక పెద్ద క్వెషన్‌గా ఉంటుందండి. అయితే బ్రేక్‌ఫాస్ట్ అనేది మన డేని స్టార్ట్ చేసే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీల్. అయితే చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ని కొంతమంది స్కిప్ చేస్తా ఉంటారు. మరికొంతమంది ఏం చేస్తా ఉంటారు, అన్‌హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని తీసుకుంటా ఉంటారు. అయితే ఈ వీడియోలో మనం మన గట్ హెల్త్‌ని బాగు చేస్తూ, మన గట్ హెల్త్‌కి ఎంతో సపోర్టెడ్‌గా ఉండే ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ గురించైతే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో! మై నేమ్ ఈజ్ ఝాన్సీ. ఐ యామ్ వెల్‌నెస్ కోచ్ ఇన్ కాస్మో లైఫ్ యూనివర్సల్. అయితే ఫస్ట్ మనం బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏంటి? అయితే మనం ఇప్పుడు చూస్తే అండి, మనం నైటు నిద్రపోయిన దగ్గర నుంచి కూడా మార్నింగ్ మళ్ళీ లేచేటంత వరకు కూడా కంప్లీట్‌గా మన బాడీ 8-10 అవర్స్ పాటు కూడా రెస్ట్‌లోనే ఉంటుంది. అంటే ఎలాంటి ఫుడ్డు లేకుండా ఫాస్టింగ్ మోడ్‌లోనే ఉంటుంది. అయితే మనం మార్నింగ్ లేచేసరికి మన బాడీ అనేది కంప్లీట్‌గా మన లివర్ డిటాక్సిఫికేషన్ అయ్యి ఉంటుంది. మన స్టమక్ అనేది చాలా ఖాళీగా, ఎంప్టీగా ఉంటుంది. అయితే ఈ టైంలో అనేది మన బాడీ న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ చేసుకోవడానికి చాలా రెడీగా ఉంటుందండి. అయితే ఇప్పుడు మనం ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇవ్వడం ద్వారా మన డేకి కావాల్సిన ఎనర్జీ అండ్ అలాగే న్యూట్రియంట్స్ కూడా మన బాడీకి అందుతాయి. అండ్ మన బాడీకి మనం ఏదైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇస్తామో, ఆ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మీద మాత్రమే మన హెల్త్ అండ్ అలాగే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుందండి. అయితే మనం మార్నింగ్ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ అనేది మనం కడుపు నింపుకోవడానికైతే కాదండి. మన డే అంతటికి కూడా కావాల్సిన ఎనర్జీని అందించే విధంగా ఉండాలి. చాలామంది ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ఆఫీస్‌కి వెళ్తూనో, లేదు అంటే స్కూల్‌కి వెళ్తూనో, టీ, కాఫీతోనో అండ్ అలాగే మనకి బ్రెడ్ అండ్ బిస్కెట్స్‌తోనో అండ్ ఇలా ఫుల్‌ఫిల్ చేసేస్తూ ఉంటారు బ్రేక్‌ఫాస్ట్‌ని. ఇంకొంతమంది మన ఇంట్లోనో, లేదు అంటే టిఫిన్ షాప్‌లోనో ఏం చేస్తూ ఉంటారు, ఇడ్లీ, వడ, పూరి, దోస ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా మన బాడీకి మేలు చేసేదానికంటే హాని చేసేదే చాలా ఎక్కువగా ఉంటుందండి. అయితే మన బాడీకి అసలు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఏం తీసుకోవాలి? అసలు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లో అనేది మనం ఏం తీసుకుంటే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది? మన బాడీకి డే అంతటికి కావాల్సిన ఎనర్జీస్ గానీ, న్యూట్రియంట్స్ గానీ అందించాలి అంటే మనం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏ ఐటెమ్స్ మనం తీసుకోవాలి? అనేది ఇప్పుడు మనం చూస్తే అండి, మనం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునేవి కంప్లీట్‌గా ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ అలాగే మినరల్స్ అన్నీ మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ అట్లాగే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫైబర్ ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అవుతూ మనం బ్రేక్‌ఫాస్ట్ అనేది తీసుకుంటే మన డే అంతా కూడా మనం చాలా ఎనర్జిటిక్‌గా ఉంటామండి. కానీ మనం తీసుకునేది కంప్లీట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌లో కార్బోహైడ్రేట్సే తీసుకుంటున్నాం. మన బాడీకి డేకి 30% మాత్రమే కార్బోహైడ్రేట్స్ కావాలండి. కానీ ఈ 30% ఆఫ్ కార్బోహైడ్రేట్స్‌లో మోస్ట్‌లీ మనం బ్రేక్‌ఫాస్ట్ రూపంలోనే చాలా ఎక్కువగా ఇచ్చేస్తా ఉన్నాం. అండ్ నెక్స్ట్ మనకి రిమైనింగ్ లంచ్‌లో కానివ్వండి, మనకి డిన్నర్‌లో కానివ్వండి, మిడిల్‌లో తీసుకునే స్నాక్స్‌లో కానివ్వండి, ఇలా మనం తీసుకునే ప్రతీదీ కూడా కార్బోహైడ్రేట్సే అవుతుంది. అండ్ మనం బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా సరే, మనం కంప్లీట్‌గా కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటూ, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉండే ఫుడ్ అనేది మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల, మన బాడీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. యాక్టివ్‌గా కూడా ఉంటుందండి. అండ్ మీ అందరికీ కూడా నేననేది హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఏం తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. అయితే నేను చెప్పే సజెషన్ మనం ఈ బిజీ లైఫ్‌లో అనేది హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవాలంటే చాలా టైమ్ టేకెన్ పడుతుంది. అండ్ చాలామంది ఇవన్నీ కూడా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఏ ఫుడ్‌లో ఉంటాయో మేము చెక్ చేసి అవన్నీ వెతికి మేము బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసేసరికి మా పిల్లలకి స్కూల్ టైమింగ్స్ అవుతాయి, ఆఫీసెస్ టైమింగ్స్ అవుతుంది. మాకు పని చాలా బర్డెన్ అయిపోతుంది. ఇలా చాలా మనకి చెప్తా ఉంటారు. కానీ నేనిప్పుడు సింపుల్ వేలో మీకన్నీ గూడా అంటే ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ, మనకి కార్బోహైడ్రేట్స్ పర్సెంటేజ్ అండ్ లో క్యాలరీ ఆఫ్ ఫుడ్ అండ్ అట్లాగే మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఇంక్లూడ్ అవుతూ కూడా మీకొక హెల్తీ, డెలీషియస్ బ్రేక్‌ఫాస్ట్ మీల్ గురించైతే మీకు పరిచయం చేస్తున్నాను. అదే మన కాస్మో లైఫ్ యూనివర్సల్ న్యూట్రిషనల్ షేక్ అండి. ఈ కంప్లీట్‌గా న్యూట్రిషనల్ షేక్‌లో మనకి 19 విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అండ్ అలా 15 గ్రామ్స్ అనేది
మనకి ప్రోటీన్ షేక్ మిక్స్లో వస్తుంది. అండ్ అలాగే మనకి న్యూట్రిషనల్ షేక్లో 15 గ్రామ్స్ ప్రోటీన్ అందుతుంది. అంటే 13 గ్రామ్స్, మనకి 30 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మనం బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషనల్ షేక్లో మనం తీసుకుంటామండి. అండ్ అలాగే లో క్యాలరీ ఆఫ్ ఫుడ్, మనం చాలా లో క్యాలరీలో ఫుడ్ తీసుకుంటున్నాం మీల్ అనేది. మనం లో క్యాలరీలో బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేయగలుగుతాం. అండ్ షుగర్ అనేది అస్సలు ఉండదు. అండ్ అలాగే మనకు కావాల్సిన విటమిన్స్ 19 విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. అండ్ అట్లాగే మనకి ఒమేగా 3 ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఫైబర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ మీకు ప్రతిదీ కూడా మన బాడీకి డే అంతటికి కూడా కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అనేది మనం హెల్దీ న్యూట్రిషనల్ షేక్ తీసుకోవడం వల్ల అందుతుంది. అండ్ వన్స్ ఒకసారి మనం టేస్ట్ చూస్తేనే న్యూట్రిషనల్ షేక్ యొక్క టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి. ఏదైనా అంతే కదండి. ఇప్పుడు ఒక చార్మినార్ చూడాలి అనుకుంటే అది చెప్తే మనకు తెలియదండి, మనం వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఒక బ్రేక్ఫాస్ట్లో మనం న్యూట్రిషనల్ షేక్ అనేది తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన కంప్లీట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ అట్లాగే మన బాడీకి అనేది హెల్దీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుందండి. అయితే ఈ యాక్టివ్గా హెల్దీగా ఉంటుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన న్యూట్రిషనల్ షేక్ని వన్స్ మనం తీసుకుంటేనే ఆ డేలో మనకు వచ్చే మార్పు అనేది మనకు తెలుస్తుంది. ఏదైనా సరే టేస్ట్ చేస్తేనే తెలుస్తుందండి, మనం చెప్తే ఏది కూడా తెలియదు. అండ్ న్యూట్రిషనల్ షేక్లో కూడా అంతే, మనం ఏదైనా బాడీలోకి ఇస్తేనే దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ అండ్ అది చేసే వర్క్ మన బాడీకి అనేది ఎంత హెల్తీగా ఉంటుంది, ఆ డే అంతా కూడా మనం ఎంత యాక్టివ్గా వర్క్ చేయగలుగుతున్నాం, ఇదంతా మీకు తెలుసుకోవాలి అనుకుంటే న్యూట్రిషనల్ షేక్ని అయితే ఒకసారి మీరు టేస్ట్ చేయండి. మీ బ్రేక్ఫాస్ట్లో అనేది ఒక భాగం చేసుకోండి. మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ వీటిని అవాయిడ్ చేస్తూ, హెవీ క్యాలరీ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ, లో క్యాలరీ ఫుడ్లో మీరు న్యూట్రిషనల్ షేక్ని మీరు తీసుకోవడం వల్ల మోర్ బెనిఫిట్స్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ అందరూ కూడా హెల్దీగా యాక్టివ్గా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.